హైదరాబాద్లోని ఓ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు పేరు పెట్టారు. యుఎస్ కాన్సులేట్ పక్కన ఉన్న రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా నామకరణం చేశారు. దీనిపై వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు యుద్ధాలు, మరోవైపు సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ట్రంప్ పేరు పెట్టడం ఏంటని మండిపడుతున్నారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. తెలంగాణ అమెరికా దేశాల మధ్య సత్సంబంధాలు పెంపొందించేందుకు నానక్రామ్గూడలోని అమెరికా కాన్సులేట్ దగ్గర ఉన్నటువంటి రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. దీనికి సంబంధించి నిన్న జూలై 4న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికా కాన్సులేట్లో జరిగినటువంటి ప్రోగ్రాంలో అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, అలాగే భారత రాయబారి సెరియా గోర్గ్ కావచ్చు, అలాగే కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ కావచ్చు, ఈ యొక్క శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించిన పరిస్థితి కనిపిస్తోంది. మరొక 3-4 రోజులు అఫీషియల్గా దీన్ని ఒక శిలాఫలకాన్ని కూడా ఇక్కడ ప్రదర్శించనున్నారు. సో ఇప్పటికే నామకరణం అయిపోయింది కాబట్టి ఈ యొక్క కిలోమీటర్ ఉన్నటువంటి ఈ రోడ్డుని, ఎందుకంటే అమెరికా కాన్సులేట్ దగ్గర జనరల్ దగ్గర నుంచి పూర్తిగా కూడా ఐసిఐసిఐ బ్యాంక్ వరకు కూడా ఒక దాదాపుగా కిలోమీటర్ దూరంలో ఈ యొక్క విస్తీర్ణంలో ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డుకు సంబంధించి ఒక డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా నామకరణం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అమెరికా ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ చూసుకున్నట్లయితే దాదాపుగా టాప్ 5 కంపెనీలుగా పేరు చెందినటువంటి యాపిల్ కావచ్చు, అలాగే మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఈ యొక్క కంపెనీలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి, అలాగే దీర్ఘకాలికంగా చూసుకున్నట్లయితే అమెరికా నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్లో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క నిర్ణయాన్ని ప్రకటించారు. దేశంలో ఎన్నో రోడ్లకి ఎంతోమంది మహనీయుల పేర్లు పెట్టుకున్నాము. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి భారతదేశానికి మధ్య కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి మధ్య కావచ్చు, అమెరికాలో సత్సంబంధాలు పెంపొందించి మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం మీద మాత్రం ఈ యొక్క నిర్ణయం కొంత వివాదాలకైతే దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వామపక్షాలు పూర్తిగా యుద్ధ వాతావరణాన్ని పెంపొందిస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, అలాగే అమెరికా ఫస్ట్ అని చెప్పేసి నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు, అలాగే సుంకాలు విధించడంలో భారతదేశానికి ఈ యొక్క క్రైసిస్లు రావడం కూడా డొనాల్డ్ ట్రంపే కారణం అని చెప్పేసి తన పేరు ఎలా పెడతారని చెప్పేసి వామపక్షాలు కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న కూడా జగ్జిన్ అక్కడ నుంచి పూర్తిగా అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా ఒక ర్యాలీ కూడా నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెడితే మాత్రం సహించేది లేదని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క అమెరికా కాన్సులేట్ జనరల్ ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడ దాదాపుగా 12 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. చాలా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, కర్ణాటక కావచ్చు, అలాగే బెంగళూరు నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసి ఒక స్లాట్స్కి సంబంధించిన విషయంలో కావచ్చు అమెరికా కాన్సులేట్ విధులు కూడా ఇక్కడ నిర్వహిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడ స్లాట్స్ బుక్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో మొత్తం మీద సౌత్ ఇండియాలో ది బిగ్గెస్ట్ కాన్సులేట్ జనరల్ ఇక్కడ ఉంది. సో అన్ని చోట్ల కన్నా కూడా ఇక్కడ ఎక్కువ స్లాట్స్ కూడా బుక్ అవుతున్నాయి. సో దీన్ని ప్రతీకగా భావిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. ఈ రోడ్డుకి ఈ పేరు పెట్టడం వల్ల ఇంకొంచెం పెంపొందించినట్టు, అంటే వాళ్ళ సంస్కృతిని కావచ్చు, కాన్సులేట్ ఇక్కడే ఉంది కాబట్టి సత్సంబంధాలు పెరుగుతాయి తప్ప తరిగే పరిస్థితి లేదు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తామని పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద అయితే ఈ రోడ్డుని ఈ రోజు నుంచి పూర్తిగా డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ రోడ్డుగా అయితే పిలిచేందుకు అయితే అన్ని క్లియర్గా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే అటు తెలంగాణ అధికారులు కావచ్చు, అటు యుఎస్ కాన్సులేట్ అధికారులు కావచ్చు, ఈ యొక్క నిర్ణయం మీద అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ఫణితో ప్రవీణ్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.